యాకోబు జీవితం ఒక ఉదాహరణ. దాదాపుగా భార్య కోసం 14 సంవత్సరాలు ఒక ఆమె కోసం 7 సంవత్సరాల ఉపవాసం వనవాసం చేశాడు మామ దగ్గర. ఆ 32వ అధ్యాయంలో రాత్రి అంతా ప్రార్థన. ఆ సహవాసం ఎంత బాగుంది. రాత్రి అంతా దేవుడితో బ్రతిమాలను, పోరాడను, బ్రతిమాలను. ఎందుకు? చాలాసార్లు మనం ఆశీర్వాదం కోసమే, వాస్తవమే. కానీ ఇన్ని సంవత్సరాలు యాకోబు 28వ అధ్యాయంలో ఉన్న ప్రత్యక్షతను మరిచి ఇన్ని సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయిన ఆ సమయాన్ని అంతా ఆ రాత్రి దేవునితో ఏకాంతంగా మాట్లాడుతూ సాగిపోయాడు. దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చడానికి అంత సమయం అవసరమా? కానీ సహవాసం దేవుడితో రాత్రి అంతా మాట్లాడతాడు. యాకోబు అని ఉండొచ్చు, అయ్యా ఆశీర్వదించు. ఏమని ఆశీర్వదించాలి? మీ నాన్నను మోసం చేసినట్టు, మీ అన్నను మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేయడానికి వచ్చావా? లేదయ్యా, నేను నేను మోసం చేస్తా. దేవుడు, నేను మానవుని. 28వ అధ్యాయంలో నన్ను ఆశీర్దిస్తానన్నానే, నేను నీకు తోడై ఉన్నానని చెప్పావే. ఇప్పుడేమన్నా నా అన్న అని చేస్తున్నాడు, తరుగుతున్నాడు, పోరాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, సహవాసం చేస్తా ఉన్నాడు. ఇలా కాదని చెప్పి 29 చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చెప్పి యాకోబు అంటే, అయ్యా నేను ఎవరిని, నీ పేరేమని అడిగితే ఏమని చెప్పాడు? నేను మోసగానే అయ్యా, నిన్ను కూడా మోసం చేద్దామని వచ్చా. కానీ ఏమైపోయింది నా జీవితం? ఏమైపోయింది? ఒప్పుకుంటున్నాను, మోసగానే అయ్యా. తెల్లవారి వరకు పోయాడు. తెల్లవారి, అయ్యా నేను మోసగానే, నేను ఆ యాకోబుని. జ్యేష్ఠత్వం ఒక పూట పూటి కోసం అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని తీసుకున్న యాకోబు నేనే. గొర్రె చర్మాన్ని కప్పుకొని తండ్రి దగ్గర దీవెనలు తీసుకున్న ఆ యాకోబును నేనే. తండ్రిని ఇంటి యొక్క నుంచి పారిపోయిన యాకోబును నేనే. ఈ రాత్రి అన్న దగ్గర నుండి పారిపోయిన యాకోబును నేనే. భయభీతులతో కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తు ఉంది. ఈ రాత్రి నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, ఆ యాకోబును నేనే, నన్ను మార్చు ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? యాకోబు